చనిపోయింది. నా పిల్లలకు పోదన కర్త చేసే వాళ్ళు నీ పిల్లలను దాటోళ్ళు లేరు. ఎందుకోసం అన్నది ఈ రాజ్యం ఈ ప్రపంచం అంతా నీకు పట్టాభిషేకం కట్ట 5 సంవత్సరాల దాకా నాకు నీకు పట్టాభిషేకం నాకు అయ్యా ఇంకోటి చెప్తున్నాయి. ఇంకేంది? ఎందుకోసం అంటే నీకు రాజ పట్టాభిషేకం కట్ట గాని ఈ ఊళ్ళో చాలా మాయకులు ఉన్నారు. ఎవరు పల్లె ప్రజలు కానీ ఎవరిని కొట్టేవాళ్ళు కాదు, ఎవరిని తిట్టేవాళ్ళు కాదు, ఎవరిని మోసం చేసేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ వంటి రైతుల్ని కొట్టకు తిట్టకు కోపగించకు వారి అయినా ఈ పల్లె ప్రజల్ని పట్టుకొని రాజ్యాదేశమే రాజ్యము ప్రపంచం లేదు. ఇంకోటి 6 నెలల నాడు సాక్షులు రకం వస్తుంది, సాక్షులు కడతారు. కానీ 50,000 చిరగల 25,000, 25 చిరగల 10 తీసుకో, 10 చిరగల 5 తీసుకో. మాకు ఈ సంవత్సరం పంటలు పండలేదు, ఇక మేము అటువంటి ఒక సాక్షులు కట్టలేమంటే ₹1 కూడా తీసుకోకు, ధర్మ లగ్గాలు చేయరా, ధర్మ పెళ్లి చేయి. కానీ ఇంకొకటి ఈ ఊళ్ళో కన్య పిల్లలు ఉన్నారు, కోర పిల్లలు ఉన్నారు. నీ కళ్ళతోటి పరాచి 2 కన్న తల్లితో సమానం అనుకో. ఒక ఆడపిల్లల మీద మనసు పెట్టకు, ఆడపిల్లల్ని అలగి ఎదురకూడదు. లేదయ్యా, నీ ఎంబడి ఉన్నా, నీ ఆగిలా తిరిగినా, నీ ఎందుకని నీ మాటలు చెప్పుకుంటాను మంచిగా నేను ఎట్లా వెళ్ళినా నువ్వు రాజపాది నాకు ఓటు పడది సీటే పతంగి సీట్ వచ్చింది నాకు. ఇన్ని రోజులు దాకా రాజు దగ్గర ఎట్టి సాగిరి చేస్తే ఎన్నో పనులు చేస్తే ఈ రోజు నాకు సీట్ వచ్చింది. ఈ సీటు కోసం ఎన్నో కథలు అన్నా. కానీ దేశం నాది, రాజ్యం నన్ను మయన్ బట్ట మానవాడు లేదు. అన్ని కదులుతా నీకేం బాధరా? ఈ ఊళ్ళో కాపులు కన్నాలు పట్టు బ్రాహ్మణులు ఏదో పండుదు. పాదరాజు దిగిపోయాడు, కొత్త రాజు దేశింగ్ దొర ఎక్కిండు. అంతేనా? దేశింగ్ దొర జిందాబాద్ అనాలా? జిందాబాద్ జిందాబాద్. అది ఊళ్ళో తప్పు వాయించు, కాపులు కన్నాలు పట్టు బ్రాహ్మణులు పైసల రకం మోసం చేయాలి మనం. అంతేనా? అంతే. నువ్వు లేవా? ఒకసారి వాయించు. మన ఊళ్ళో కంట్రోల్ ఇస్తాడు, కంట్రోల్ సౌకర్యం. ఎందుకంటే నీ చిన్న భార్య ఉన్నది పాపం, ఆమె ఊరుకు రవిడి వాడ నంబర్ పేరున్నది మనం రౌడీ. చిన్న భార్య కాదు, వాడే రామక్క. రామక్క మీ ఇద్దరి నోడు చిన్న భార్యకి ఇచ్చేసాయి. ఈ ఊరుగా పోయి చిన్న భార్యని. కాపులారా, కర్ణాలారా, మన వాళ్ళ కంట్రోల్ వచ్చినాయి, బియ్యం వచ్చినాయి, చక్కెర బియ్యం కాదు, కంట్రోల్ కాదు. ఎందుకంటే ఇవి పింఛన్ పైసలు కావరని పైసల రకం కట్టు. అయ్యా కంట్రోల్ బియ్యం, గ్యాస్, కంట్రోల్ బియ్యం అన్ని ఎట్లా నువ్వు డబుల్ బెడ్రూములు, 3 ఎకరాల భూములు ఇస్తా ఉంటాయి కదా. అరే 3 ఎకరాల భూమి ఇస్తే మనం మూలకు పడతాం రా. అరే 3 ఎకరాల భూమి ఇస్తే మనం మూలకు పడిపోయినాం. అవన్నీ ప్యాక్. ఇప్పుడు ఎట్లా పైసల రకము, ఎందుకంటే కొంగకు, కోడికి, గుడ్డుకు, మేకకు అన్ని సర్పంచ్ గంగారెడ్డి, మీ పెద్ద కాపులము.
అయ్యా నమస్కారం అయ్యా, నమస్తే నమస్తే దొర నమస్తే. సుధర్మ మహారాజు ఉన్నప్పుడు నమస్తే అంటే అయ్యో ఇల్లు పెద్ద కాపులు నాంత మనుషులని చెప్పి మనల్ని గౌరవించి కూర్చుమించి లేసి మనకు అటువంటి నేసి నమస్తే చెప్తుండే. మనం ఈ నమస్తేని ఇట్లాంటి అతడు ఇట్లా అంటాడు దాని అర్థం ఏంటి? ఇట్లా అంటే మన కాలు కాలు మొక్కినట్లా ఎందుకు కొరకు విరిసి రాజారావు తేజసింగు మమ్ము పిలిచిన కారణమే చెప్పండి. పోతలింగు పోతలింగ మన పేరు రేణుల ఎల్లారెడ్డి. లింగారెడ్డి బద్దం లింగారెడ్డి నీ పేర్రా? నా పేరా గోసెట్ల గంగన్న. గోసెట్ల గంగన్న గద్దల లింగన్న ఈయన పేరు గద్దల లింగన్న. గద్దల లింగన్న ఈయన పేరు గద్దలోళ్ళు. అవురా నీకెన్ని ఎకరాల భూమి ఉంది? నాకా నిన్ను అడగలరా, నువ్వు బాగా హుషారు ఉన్నావు. లిస్టులో ఉన్నది చాలా చూసుకోవాలి. అరే ఉన్నది కానీ నీ నోటితో చెప్పవురా. నోటితోటి చెప్తాను నువ్వు చదువుకున్నావు కదా మొత్తం ఒత్తుడే అవురా నిన్ను ఎందుకు పెట్టుకున్న పియ్య అని పెట్టుకున్నావు? ఎందుకు పెట్టుకున్న పియ్య అని చెప్పి నిన్ను చూడు ఎంత చెప్పురా పై నీ నోటితో చెప్పురా. 60 ఎకరాల అంగూరు తోట, 60 ఎకరాల అంగూరు తోట, అంగూరు తోట, 70 ఎకరాల చెరుకు తోట, 70 ఎకరాల చెరుకు తోట, 30 ఎకరాల పొలం తోట. 30 ఎకరాల పొలం, అవును. ఇంకా అయితే 10 ఎకరాల పల్లి తోట, 10 ఎకరాల పల్లి తోట, ఇంకా 5 ఎకరాల గులాబ్ జామ్ తోట, 5 ఎకరాల గులాం, 3 ఎకరాల ఐస్ క్రీమ్ తోట, 12 ఎకరాల గుడ్ల తోట, గుడ్ల తోట. అవురా 12 ఎకరాల గుడ్లు నువ్వే పెడుతున్నావా? ఎక్కడన్నా కానీ గులాబ్ జామ్ తోట ఉంటుందా? ఆశ్రమం తోట ఉంటుందా? కంపెనీ పెట్టిన రాడు మందు కొంపల మీద అంత సంపాదించారు. ఆ, అరే ప్రతి సంవత్సరానికి ఎంత కడుతుండేవి? మొత్తం 75,000 కడుతుంటే నాకు 500 ఎకరాల భూమి. 500 ఎకరాల భూమి 75,000 కడుతుండే. కాబట్టి ఈ రోజు నాకు ఓటు పడే సీట్ వచ్చింది. ఇప్పుడే పైసలు సంపాద 10 ఉన్నప్పుడే పైసలు సంపాదించారు. పైసలు ఉంటే పరమాత్ముడు, పైసలే కూడా తోలుబొమ్మ. 70కి 70 140. అరే ఎక్కడికి ఎందుకంటే 70 రూపాయలు కట్టాడు. 1,70,000 1,40,000 డబ్బు కట్టేసి రారా నువ్వు రారా పైసా సంపాదించాలా. ఎట్ల గంగారెడ్డి ఇంటి పేరు ఎట్లుంది? ఎట్ల గంగారెడ్డి. గోల గంగారెడ్డి ఎవరు? వాడు గద్దల లింగారెడ్డి, ఎట్ల గంగారెడ్డి. ఎల్ల గంగారెడ్డి ఏమున్నారో ఎట్ల గంగారెడ్డి అంటే అక్కయ్యల కొడుకులే ఇంటి పేరు అలాగా. అతని పేరు గద్దల లింగారెడ్డి, ఇతని పేరు ఎట్ల గంగారెడ్డి. మందు కొంపల నుంచి బొత్తలు మెస్తున్నాయి. బొత్తలు దాని ఇప్పుడు కరగా పెట్టాలని ఇయ్యా ఏం కావాలి? ఎన్ని ఎకరాల భూమి నీకు? నీకు చెప్తే కదా ఇప్పుడు నాకు ఎన్ని కట్టాలను? 60 ఎకరాల భూమి ఉంది. 60 ఎకరాలకు 10 సంవత్సరానికి ఎంత కడుతుంది? అంతా కలిపి 90 ఎకరాలు. 90 ఎకరాలు 9,000 కడుతుండేవా? 90,000 కడుతుండేవా? 9,000 9,000 18,000 కట్టారా? కట్టిన మంచి దగ్గర కాలు వేడి చదువుకోవడం చాలా పండిస్తారు. ఎందుకంటే ఇంతకు వారమేమో తెలంగాణ, ఇప్పుడు అటువంటి కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నా పేరు రేవంత్ రెడ్డిని. మరి అందరికి డబ్బులు తాసిన పైకి వసూలు చేస్తాను. అంతే అందరైనా అయిపోయింది. అందరూ అయిపోయిన మన ఊళ్ళో ఉన్నవాడు మెంబరు శశికళ చూసింది. నీ వయసు బట్టి బామ్మరిదే కదా. బాగుంటే వాళ్ళని నమ్ముతారా? నమ్మరు. ఏమైందో తెలియదు. ఏం కాలే కానీ కావులకి భూమి దున్నపోతే ఏం దున్నపోతే అది ఏమైంది? కావులకి ఇచ్చిన భూమి ఎందుకు దున్నపోతే? ఎందుకు దున్నలేదంటే ఊళ్ళో తాజల రక్తం ఎక్కడ అడుగుతున్నారు కాబట్టి అయ్యో మన ఇద్దరు మాట్లాడుకుంటాం, మంది మాట్లాడతాను. అది నాగలి ఇరిగిపోయిందని చెప్పలేదా? నాగదేవన్ నాగదేవ కానీ ఊళ్ళో ఇక్కడ కొత్త రాజు వచ్చిండు,
సాసిన రకం వసూలు చేస్తుడు అందరు దోచిందట నీదున్నదట ఇక రాను చిన్న పిల్లలు తయారైతున్నావు ఎందుకు అతనైతే ఈయనకి నేను అత్తన పద నడు గలగాల గజాలతో ఎల్లిండే ఆశేషి నీ కాల్ముక్త బాంచాను దొర కాల్ముక్త బాంచాను దొర భర్తని భార్యని ఉన్నా నాకు ముగ్గురు పిల్లలయ్యో ఓ దొర ఓ మాదొరు ఓ దొర ఓ మాదొరు రామితము పిల్లలు చెప్పులు అయ్యా 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 నువ్వు ఎట్లా పట్టుకురా? అయ్యా ఆడలను చూస్తేనే బాగా రోగం రా. నువ్వే లేపుతావు అయ్యా, కాలు పెట్టి లేపుతావు. లేవుతారా లేవు లేవు, ఏం లేపు. కాలు ఒకటి దొప్పుడు ఒకటి లేపురా. లేవు ఆడలను చూస్తే అదే రోగం నన్ను ఎవడుక లేవు ఆడలను చూస్తుందంటే సొమ్మ రోగం తెస్తుంది దేశం అన్నప్పుడు దేశం పరిపాలన రాజన్నప్పుడు రాజ లక్షణాలు ఉండడానికి దొంగ రాజు ఎందుకు తయారైనవురా ఇప్పటిదాకా నా రాజతరపుర కళ రాలేరా ఇప్పుడు కళ వచ్చింది పోస్తుందిరా ఛాయ ఎన్నో తాగినరా చల్లడి ఉడుకు తాగినరా ఈ అమ్మ తాగు ఇయ్యాల. అమ్మ చేసిన ఛాయ దీని పేరు ఏందిరా చేసే కళ కళ చేసే ఎంతకని కాలం నన్ను వినిపించిన ఎందుకొరకు తాళలేను నేను ఓపాలేను ఓపాలేను చెప్పవాలని అమ్మ కడుపు కాదా మోగోడు ఏయ్, ఏందా? అదే కలి దొర నీ ముఖమన చూపించి నీ టోపన చూపించి వెనక టోపు ఉండాలి అవురా నా ఇద్దరు పోతారా అయ్యా చెప్పుల పాలిష్ చేయన్నా మరి చెప్పు తెస్తా బాబే మీ చెప్పుల పాలిష్ ఎందుకు పిలిచిన చెప్పవయ్యా నాకు టైం లేదు అంగన్వాడి పోవాలా ఈ మాటలు వింటేనే ఇట్లా ఏంది దొరక అయ్యా ఎట్లాంటి నాకు చారా నీకు బారా అవురా అని చెప్పి ఇట్లా అరే దాన్ని ఎంత చూడు నువ్వు దాందా అమ్మా నీది ఎంత ఉన్నది అమ్మా ఎల్లి పెట్టుకున్నా మీరు ఏంటది ఏమా ఏమా కాదు, అంటే నీ భూమి ఎంత ఉందా అని అడుగుతున్నా. నీకు తెలలే నీ ఇంటి ముంగడి దగ్గర నా భూమి మా ఇంటి ముందు అయ్యా ఎప్పుడు చూస్తున్నావరా ఆమెని భూమి అంతా చూసిండు వీడు. భూమి 5 ఎకరాల భూమి చెప్పు అయ్యా ఓ మొత్తం 5 ఎకరాల భూమి కింద ఉందా మీద ఉందా? అందుకే ఉన్నది కనుక ఇది చూసినావా ఆమె? అరే లంజవాడ కానీ కింద అరే కింద అంటేనేమో మట్టల కింద మీద అంటే ఎత్తల మీద పుట్ట మీద అది కూడా తెలియదా లంజవాడక నా భర్త పేరు కోర మిసల వీరదాస్ దండు కమాండర్ సైన్యాధిపతి ప్రభు వినోద్. ఇక మహారాజు ఎందుకంటే నా భర్తకు మంచి కుడుపుదల లాంటి తిరగుంటే ఏం చేస్తావయ్యా హైట్ పడిచినట్టు మంచిగా ఉంటే గానీ మా ఆయన దోస్తులు సపోతే బాగా పడితే ఎనుకున్న జమాన్లో లంచాలు తిని మా ఆయనని కాల్చి చంపింది. చంపించింది నీ మీద ప్రేమ పడి ఇక మా ఆయన చనిపోయిన మోజుపడి నేను చంపించిన మా ఆయన చనిపోయిన నుంచి మహారాజు మంచోడు కాబట్టి అయ్యో ఈ పిల్ల ఎట్లా బతకారని చెప్పి 3 పిల్లలు నాకు ఈ పిల్ల నీ ముందటి పనులు వేరే సిగ్గులేదు లంజవాడు. ఇంకేది ఉన్నాయని పోవట్టే ఇక మహారాజు నాకు మాపు చేసిండు నా భర్త చనిపోయి 4 ఏళ్ళు అవుతుంది ఇంతవరకు రూపాయి కట్టలే పోతున్నా
మంచిదానికి అంటారు మంచిగా మాట్లాడు భూమాన తెలుసు దేవుడు చెప్తుంది ఇట్లా. 5 ఏళ్ళకు లెక్క మిత్తికి 5 ఏళ్ళ దాకా 5 ఎకరాలకు ఎంత కడుతుండే? ఓ మొత్తం అడ్డికి అడ్డి, మిత్తికి మిత్తి, పిత్తుకి పిత్తు, అంతే కదా. ఆ, మిత్తికి మిత్తయ్యా అదే అంటే చక్రవర్తి చక్రవర్తిరా ఎంత చెప్పాలి మొత్తము 5,774.95 రూపాయలు. అయ్యల్లో గన్ని పైసలు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి ధర ఆ సేను తెలుగు అమ్మేసి పైసలు రావు కడతాం మేము లేదురా. నీ దగ్గర లేకపోతే ఒకటే మాట, నీకు నీ మాపు చెయ్యాలంటే ఒక్క నైట్ నా ఇంటికి వచ్చుకో, నీ డబ్బు కూడా మాపు చేస్తా. నాకు సపోర్ట్ చెప్పు మళ్ళా. నేర్చుకున్నావు నువ్వు రాజయ్య ఇంతసేపు గౌరవించి నిన్ను కాదు నీ ముఖం చూసి కాదు నీ అవకడు మాట నీ కుర్చీని చూసి ఆ పదవిని చూసి గౌరవిస్తే వచ్చిన వాళ్ళని పోయిన వాళ్ళని రావే పోవే ఆ డబ్బు లేకపోతే నీ ఇంటికి రాను రావరా. నీకు నాన్న అక్కలేరా, నీకు నాన్న చెల్లెలేరా, నేను వడగొట్టుకొని రాను నాకు కొంచెం ఉండవనక ఎత్తి చెత్తి పెరిగినో అయ్యా, మంచిది కాదు అది. అయ్యా మంచిది కాదు, గడ్డు ఉన్నది మంచిది కాదు. మంచి మంచి మొగళ్ళతోటి మొత్తం ఒరిగింది. గుండు ఒరిగింది. నీ డబ్బు ఇక్కడ పడేస్తాయి నాకు ఆర్డర్ కాపీ చూపరాదా ఫిబ్రవరిలో వచ్చేది నీకు ఎట్లా ఆగస్టులో వస్తా నీకు చెప్పొకసారి. ఆర్డర్ కాపీ మా దగ్గర ఏమీ లేదు. కానీ ఎందుకంటే ఈ రాజా 10 మీద కూర్చున్నప్పుడు ఉన్నప్పుడు మరి ఎట్లుంటో తెలియదు. మరి రాజా దేశం పుంజుకుంటే నేను సంపాదిస్తానా? సంపాదించాను. ఇక ఉన్నప్పుడే డబ్బు సంపాదించి పైన బయట దేశంలో డబ్బులు పెట్టాలా, నా భార్య కూడా మంచి బతకాలి. మాట ఇక్కడ పోవాలంటే ఆమెకు 5-10 ఇచ్చేసాయి. ఇక్కడ ఎందుకంటే పోయి 10 మందిలో పడ్డది అనుకో మళ్ళీ ఊరంతా లెక్క తెలుస్తుంది. మన రా దగ్గర అయిపోయింది కథ అయిపోయింది. నేను ఊరంతా చెప్పేస్తాను నీకు. మనవరా ఆమె అంటే రాను అమ్మ అంటే వస్తా. అమ్మ రాయ్, అమ్మ రాయ్, రాయ చెల్లె, రాయ చెల్లె. నువ్వు వస్తా, నీ కాలు ముక్కింది. ఏం చెప్పు ఏం మాట కలిపేసి వేసేది నేను వేసిన ఉల్టా చాలా కూడా నేనే వేసా. నేను భయపడతారా మొగలకు మనన్నమాట మనన్నమాట మొగలు నేను భయపడు బంద్ చేసి 4 గంటల నుంచి అట్లున్నాయిగా, 4 గంటల నుంచి అట్లున్నది కదా. అవే పైసలు అట్లున్నాయి కదా, 4 నుంచి అట్లున్నాయి కదా పైసలు. ఏం మాట ఏముంది అక్క, నీ బాధ ఉంది నాకు తప్పున్నా మర్చిన నాడు చెల్లమ్మ, నీకు చిరాజాగిడి నీలే పెడతా చెల్లమ్మ. బావకు జంగ డబ్బు మాపా లేవు నువ్వు లేదు ఎవరైతే చూడలేదు కదా. దేశానికి రాజు నా కాలు మొక్కి రెండు ఇచ్చేది పోతుంది చేది దొర. ఇప్పుడు నాకు మాఫీ చేసినావు, ఉల్టా నాకు డబ్బులు ఇస్తావు. నాకు నీ గురించి ఎవరు చెప్పద్దు, కానీ లోకం అట్లా అనుకోరు. ఎందుకంటే దీనికి మాఫీ చేసింది అంటే దీనికి మొగలు లేడు, రాజుకు భార్య లేదు, వీళ్ళిద్దరు లింక్ ఉంటే దీనికి మాఫీ చేసింది అంటారు. ఆ మచ్చ నాకెందుకు, నా ఒక్క నేను మాఫీ చేసినట్టు ఊరంతా మాఫీ చేసి ఉన్న కొంపాడ అయిపోతుంది. ఇద్దరు కొడుకులు అమెరికా చదువుకుంటున్నారు ఒకటి. ఇక అది నీ రాజకీయం నాకు చాలు. నీ గురించి వాళ్ళ 100 మంది కాపులు తొలగపోయి రాజుకు చెప్పి ఊళ్ళకెళ్ళి వారగొట్ట తండానా ఊళ్ళకెళ్ళి వారగొట్ట అని చెప్పి 100 మంది కాపులు తోలుకొని రాజు వద్దకు చేతి కింద వానికి ఏమైనా పట్ట
అభిషేకం కట్టినావు కంటపడ్డ వనిస్తలేడు కంటపడ్డ మగవాని వనిస్తలేడు అయ్యా ఇవాళ ఎదురు వినేవాని ఎట్లా దొక్కండు మళ్ళీ పట్టమని మట్టి పాలు వేస్తాడు నన్ను రాకూడదండి అయ్యా ఆడు పెట్టిన పాదలకు ఆడేస్తున్న చెల్లెలు కుంటలు పడి వచ్చిండు ఆడు ఉంటే ఈ దేశంలో ఉంటామయ్యా అంతేనా అంత మోసం చేస్తున్న మోసగాడు వాడు పైన రాజు అయినా కానీ సుధరు మహారాజే రైతుల్ని కష్టపెడుతున్నాయ్యా రైతుల్ని మోసం చేస్తున్నాడు అటువంటి డబ్బులు ఎక్కువ తీసుకొని ఆడి శ్రీకాంతల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పి ఇంత మాట శశకాల ఎప్పుడు చెప్పిండు మహారాజు సుధర మహారాజు వగ్గోల భగవరామంటే అయ్యా అవురా ఇదేనా నీ రాజ్యమేలు ఇదేనా నీ దేశమేలు అయ్యా సార్ నేనేమని చెప్పినా నేను ఏమని చెప్పినా చెప్పినావు మరి ఒక 50,000 ఇచ్చేదాలా 20,000 తీసుకున్నా 20 ఇచ్చినదాలా 10 తీసుకున్నా 10 అన్నదాలా 5 తీసుకున్నా మరి ఏం లేదనంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకు నువ్వు ధర్మ లగ్గాలు చేయరని చెప్పినా కదా నీకు మరి రైతుల్ని మోసం చేసింది కాక పాపం శశకల్ని రాకూడదు పడ కదా మొక్కలు నొప్పులు ఎందుకు నువ్వు మోసం చేసిన వీళ్ళని అయ్యా ఎట్లా అంటే ఇప్పుడు నన్ను ఏం చేస్తావు ఏమి లేదు నీ కాలుకు బేడు పెట్టి చేతు కొన పెట్టి నీ పంది కళ్ళ బంధించారాదా ఇది కాలుకు బేడి చేతు కొన పెట్టి పంది కళ్ళ బంధించేది బంధించి ఆనాటి కాలం నాతోటి ఎవరు పెద్దలు చూశారయ్యా సుధర మహారాజా నీ భార్య దావాలు అటువంటి వేరునిగా అప్ప చెప్పిన దేశము కానీ ఇంకొక 6 నెలలు ఉన్న వరకు మన దేశం అమ్ముకుంటుండే రెండో భార్యని పెళ్ళాడారా అయ్యా ఓరాదు ఉంటావు రెండో వారిని పెళ్లి చేసుకో పార్వతీపతి మల్లికార్జున పూజేస్తే పుట్టింది మల్లేశ్వరి ఆడబిడ్డ మల్లేశ్వరి దేవి పెళ్లికి పెరిగి చేరి ఉన్నది నేను బావంటే నువ్వు బావంటావేంద్రా నేను బావంటే నువ్వు మారాదని చెప్పి ఏ ఊరు నీదున్నదయ్యా ఏ దేశం ఉన్నది మరి నీ ఊరేంది నీ పల్లెంది నన్ను బావన్న కారణం చూడయ్యా నాది సుధర్మగిరి నగరము నా పేరు సుధర్మ మహారాజు నా భార్య సుగంధదేవి అవును అయినా వంటి 3 పిల్లలు నాకు రాజు బంగారి రాజు చిన్నవాడు బగిడి రాజు అయినా 3 పిల్లలు ఉండగా నా భార్య చనిపోయాడు అందుకోసమే ఇవాళ రెండో భార్యని పెళ్లి చేసుకోవాలని బావా మరి వడవంటి నీ పట్టణానికి వచ్చాను బావా బావా మల్యాల రాజా మరి బావని చెప్పి నేను ఎందుకు పిలిచినా తెలుసా నీ చెల్లిని నాకు ఇష్టం కావచ్చని చెప్పి బావాని పిలిచి నానయ్యా
కూసుండు బావగారు సరే మంచి బావ అడిగిరా అయ్యా నువ్వు టైట్ కూర్చుంటే మళ్ళీ ముగ్గురు పిల్లలు తండ్రివి నువ్వు కటర్ కుక్కి లెక్కున్నావు ఆమె మరి పెళ్లి కాలే పేరంట కదా మన ఇజ్జత పోతూ మన మానం పోతూ మనం లగ్గం చేసుకొని పోవాలా మనం అయ్యా చెంపలు లోతులో పోతే లోపలికి వెళ్ళి పచ్చి పెట్టుకోవాలి అయ్యా మహారాజ్ ఈ రోజు రాజైతే రాజులు వచ్చిండ్రు మా యొక్క రాజు మా యొక్క సుఖరామరాజు ఇప్పుడే చెల్లెల దగ్గరికి పోయి నేను చెల్లెలు పిలుచుకురావాలి వర్ణిస్తుంది నా చెల్లెలని చెప్పి నా చెల్లె మా యొక్క నాయన ఎవరు మల్లేశ్వరి మల్లేశ్వరి వద్ద కన్నా అన్నయ్యా చెల్లమ్మ ఏడు రాలేదా అన్నా ఎన్నాడు రాలేదు అన్నా ఎందుకొరకు ఇలా ఎందుకొరకు ఇలా చిన్నావు ఎన్నాడు రాలేదు అన్నా ఎందుకొరకు ఇలా మరి ఇవాళ నా వద్దకు వచ్చినో నీ మనసులో మాట ఏందో నాతోటి చెప్పావు అన్నయ్యా నా మనసులో మాట నా మదిలో చెల్లెక్కడ అక్కడ మదిలో చింత నీకు పెళ్లి చేస్తాను చెల్ల చెల్ల కదా నీవు చక్కటి రాదొచ్చిండు పెళ్లి చేస్తావా అవును అన్నయ్య పెళ్ళంటే నూనెల్ల పంట వెయ్యల్ల తుకమంటారు అన్న అయ్యో రామా లేని పోని తంటారు అన్న ఈడున్న కన్యకే జోడుంటే అందం ఈడు జోడు కలిసినాక అన్న మూడు ముళ్ళ బండము అన్న ఓ అన్న మల్యాల మూడు ముళ్ళ బండము అన్న చూడాలా నన్ను అతను వస్తే మీ పెద్దలకి కష్టం ఉండదు కానీ ఏమంటారు అన్నయ్యతో మాట్లాడచ్చా నాకు దగ్గర తాత ఉంటే ఇద్దరం కలిసి వస్తాం రమ్మన్న మన సుబుద్ధి సరే ఇప్పుడు నీ సుబుద్ధిని రమ్మంటున్నా మంత్రి శేఖరా నేను మంత్రి అయ్యా నా చెల్లెని వాళ్ళ యొక్క తయారు చేసుకొని ఆ విశాంతి భవనం తీసుకుని అయ్యా నీ చెల్లెకు తయారు చేసుకొని తీసుకొని వస్తా ఏం చేసుకొని తెస్తావు ఇప్పుడు నువ్వు అన్నట్లే కదని తయారు చేసుకొని ముస్తాబ్ చేసుకుని వస్తా ఓకే నువ్వయ్యా నేను ఉంటా అప్పుడు చేస్తలేదు మరదరా అంటున్నాను హాయ్ తాతయ్య హాయ్ బేబీ
How are you, తాత? ఇంత ప్రేమగా ఇంత మమతగా హాయ్ అంటే నన్ను వచ్చి ఈ వయసులో ఐ లవ్ యూ అనొచ్చు తాత. మా ఇంటి పక్కన రోజు అనుకుంటుంది కదా మరి ఏమనుకుంటారు ఏంటి? రోజు ఐ లవ్ యూ అయ్యో తాత అవరియో అన్నారు. తాత ఎందుకంటే అవరియో తెలియదు నీకు ఐ లవ్ యూ తెలియదు అన్నట్టు వేరే నన్ను అనుకో చెప్పించుకుంటారే తాత. నాకు పెళ్లి చూపులు వచ్చాను తాత, పెళ్లి చూపులు వచ్చాను తాత. అదే ఎన్నో సంబంధాలు వచ్చిపోతాయి, ఎన్నో సంబంధాలు, ఎన్నో కిలో చక్కెర కొడుతున్నాయి, నిమ్మకాయలు కొడుతున్నాయి, చాపత్తి కొడతారు. వచ్చిన ఒక ఛాయలు పోతే ఛాయ తాగుడు మళ్ళీ చెప్తామంటే పత్త లేకుండా వచ్చిన నాకే పోతుంది, మళ్ళీ చెప్తే అడే పోయిస్తున్నారు. ఇది ఎట్లా మనిషి కూడా అచ్చుడు చూసుడు పిల్లని చూసుడు పిల్లని తాగి చేసుడు అచ్చుడు చూసుడు పత్తగా లేకుండా తాత. ఎవరికి పడితే అని గంట కడితే నువ్వు భోగించేదాన్ని నేనన్ను మీరా అదో ఇదో కానీ ఒక మాట నేను ఎడతాను మీరు ఎడతారు మంచిగా ఉంటే. అమ్మ నువ్వేడద్దు నేను ఎడదు, నువ్వు మంచి కూడా చెప్పి నా కోరిక. మంచిగా ఉండాలంటే నాకు నచ్చాలి కానీ అదే అమ్మ ఎవరు దొరకద్దని చెప్పి నా ఆశ. దొరకాలి అమ్మ. ఇప్పుడు ఎట్లా అంటావు? నేను చెప్పినట్టు వచ్చినోడు తిరిగిపోడు. ఇట్లా బాత్రూమ్ లో పోయి బట్టలు తిప్పేసి రాపో. ఎవరు? నువ్వు. నేను నేను ఒర్లో పెట్టా, వంతలో పెట్టా, మామిలో పెట్టా, చెల్లరా. అదేంది వంకర మూతి కడితే తాత గద్దలంటావు మనమరాల్ని పోయి ఏంది బాత్రూమ్ పోయి బట్టలు లేకుండా రావాను. తెలకల పోయి అట్లా కాదే, ఎందుకంటే పాత బట్టలు బాత్రూమ్ లో పోయి స్నానం చేసి పాత బట్టలు ఇప్పేసి కొత్త బట్టలు కట్టుకొని అట్లా అన్నావా? ఇక్కడ ఉండు ఇప్పుడు వస్తా. తాత సబ్బు తెచ్చి నాకు డబ్బా తెచ్చి నాకు జగ్గు తెచ్చి మీ తలుపులకేమో అన్ని పొక్కల పాడాయి. అయ్యో చిన్నప్పుడు అంటే స్నానం పోసినావు అది వేరే. ఈ వయసులో నా స్నానం పోస్తానికి వచ్చిన అనుకది బాగుండదు. ముస్లిం ఆగి వస్తావు. జలారి బండాలు జలకాలే జలారి బండాలు జనకాలు వాడింది. ఆ ఎండి దూరం ఎలు చిక్కుపాడు రెండు పాపలు తీసింది. నీట ఉన్న సొమ్ముల పెడలు ఇంకేరో తల్లి పెట్ట లోపల ఉన్న నగలు మరి మంద్ర పట్టు చీరరా మంద్ర పట్టు చీరరా పట్టు పెట్టేరా కళ్ళ కాడిగా రాసేరా మాయమ్మ మల్లేశ్వరి మందల పట్టు చీర మరి తట్టు వేసి పుట్ట బ్రేక్ దొరికి మెరుగు పిల్లలు పెట్టేనా సూర్య పిల్లలు పెట్టేనా చంద్ర పిల్లలు పెట్టేనా మల్లేశ్వర దేవి పట్టు చీర పట్టు దాగుడు మెత్తరిగల్ల మెరుగు పిల్ల సూర్య పిల్ల బంగారు రేకుల పిల్ల నడుము కొట్టినము నాగా పుష్టం పెట్టింది. ఆ తాత వదకొచ్చింది. నేను బాగున్నానా నేను బాగలేనా బాగున్నానా నేను బాగలేనా కూర్చున్నా మారాజు నెడతాడా బాగున్నదే లంచ బాగున్నది
ఆవే తాత ఆవే తాత గట్లంటావా ఇంకెక్కడ బుద్ధి పోయి పోయి లంజ అంటావా ఆవే నన్ను ఏ లంజ ఎవడన్నాడు లంజం లేదా అన్న లంజ ఒక తన్నాన్న అద్దద్దు లచ్చవన్న ఇన్నాడు కాదు ఏమన్నారా ఏ లంజంటే లచ్చమని మరి రోజు అంటారు మంది అని కూడా అంటాడు అందరు గుర్తే అనేది రోజు అంటాను నా చీర బాగుందా 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 నా తోడు బాగుందా అన్ని పోతాయి బాగా జరపక నేనే జరుపుకుంటున్నా వాటి సరిపెత్తున్నావు మొత్తం దాతనని నీకు మనసులో ఆడు నేను అంగడి పోతే ఆలి నేను అంగడి పోతే కొంగు కలిగి కొంత దుఃఖం ఏందట నీ తను ముండ కొడుకు వద్దుదండి అవురా కాదే పాపడ మీద జరిగిందని ఇట్లా పెడుతున్నా నాకు అలాంటి గుణాలు లేవు నీ కాళ్ళు నన్ను మళ్ళీ చేతి తలిగిందా ఏటువంటి ఏం తలిగితే ఏం నరుకుతాం ముండ కొడుక ముక్కు కాదు ఏ తలిగిన కథమే కట్టే తాత పెళ్లి చూపులకు పోవాలి కదా పిల్లగాడు బాగా నా తోడుతానంట ఏమా 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 ఏమంట నా లెక్కనున్నా అంట పదంట అమ్మ తీసుకో మల్లేశ్వరి దేవే నారాజు వచ్చిందని చెప్పి గలగాల గజాలతోటి మేడాలు నన్ను పెళ్ళాడే మహారాజు తాత అతనే కాడున్నాడే తాత అమ్మా నిన్నరే నీరాజు తల్లి ఉన్నాడే కొమ్మ ఉన్నాడే ఏమి అందగాడు ఏం సందగాడు దిక్కల్లా ధీరుడు చుక్కల్లా చంద్రుడు మాదండి బలవంతుడే తిరగానే చూస్తే నా మనసు ఎట్లా ఉన్నది నీతో చెప్పరనా తాత సుందరంగుడావా నాకు ముద్దులిస్తేనే చాలు తాత శివని ప్రేమ బంధము తీరినట్టు ప్రాణసకుడావా ఈయన పక్క నుండినే చాలు తాత నాకు బాచబు పాలు బుధించినట్టు అందరికి చోకులా ముందెత్తుకొని పోయినట్టు దొరుకుతుంది ఈ రాజుతో ఒక్కసారి రతికెళ్తేనే చాలు తాత ఇంద్రవైభోగ్యం చెందినట్టు ఇలాంటి రాజుకు నేను భార్య నిధినే చాలు తాత నాకు తీర్థయాత్రలు తిరిగి వచ్చినట్లు కవి కాలం మర్చిన కోకిల గానం మర్చిన నువ్వు నన్ను మర్చిన నిన్ను మరవాను కలుపు కాదా ఏమంది కడుతా నాకు నచ్చింది నాకు నచ్చింది
గజ్జి వేసింది అవ్వ గజ్జి కాదు గజ్జి కుక్కలు ఎక్కడ కొట్టుకుంటున్నావా పాలల్లో పాల పొగలు ఆ పక్క కాదురా, ఆలను. ఇలాసు పదమ్మా సిగారికి ఇలాసు లేడు నమస్తే సడగుడా ఎవరా సడగుడు చేయమచ్చ కొట్టారు అరే ఇట్లారా అంటే నీటి సడుగుడు వచ్చిండా సడగుడా అంటే అదే గుర్తు వచ్చింది కాలు రవ్వ గజ్జలు కట్టుకొని గలగల 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 గజ్జలతోటి పళ్ళ రసము తీసుకొని పాల రసము తీసుకొని ఫస్ట్ పాలు తీసుకొని వచ్చింది వాళ్ళెవరు ఉన్నారు వారి వారి పేరు లక్ష్మీ ఒక్కసారి చెప్పురా నీ ఊరుకుడి మీద మనవాడ ఊరికి ఊరి పెట్టుకొని సచ్చ పాడైంది అవకడుపులు కాల ఎవరు అనుకుంటున్నా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవర్రా వాళ్ళు అరే నన్ను అడగమని చెప్తా నీకు వచ్చిందిరా ఎవర్రా వాళ్ళు అది ఎవరా మీ ఆంటీ అంటే ఇలా దేశంలో అత్తలే వస్తారు ముందు అవురా? ఏమో అవును మీ అత్త వచ్చింది ఏ ఆంటీ కూతురు అన్నారా నీ అవకడుపు కాల కాదు మీ బోరి అత్త వచ్చింది వచ్చిందిరా తన పేరేంటిదిరా తన పేరేంటిదిరా చెప్పురా ఒకసారి పేరు చెప్పురా మల్లేశ్వరి మల్లేశ్వరి చూస్తే నమసు ఆనందమాయ నచ్చలేదంట అది నచ్చలేదా మరి అయ్యో రంగు ఎంటకల్దా రంగు ముందు దాని ప్రాణములు చూస్తాడు గులాబీ పుష్పం దాని తొడలు చూద్దామంట సమ్మగా దాని భగవంతు చూద్దామంట సంత మామని పట్టుకోవాలి అయితే పట్టుకోవాలి దాని ప్రాణాలు వంద సంతాలు చూస్తాడు నచ్చలే కానీ నీ కాలు మొక్కుతాను వన్ అంటున్నా అన్ని కావాలని చచ్చిపో మరి నీ అవకడుపు కాదా అది నచ్చలే అంటే ఆమె ఏమన్నదిరా అవి ఏమనకరా నువ్వు రైట్రా నీ మాటల మీద మనవాడ అది ఏమని తెలుసా నా అందం ఎక్కడా నా సందం ఎక్కడా నేనెట్టున్నా నీ చెక్కిన బొమ్మ లెక్క చేసిన పద్మి లెక్క ఇంత అందకత్త నేనున్నా ఆయన చూసి తెట్టున్నాడు ముందుల బొర్రా వెనక నడ్డి తొండం తెచ్చి పెడితే గణపతి బప్ప మోరిగా గంగా లెక్క బోరిగా అన్నది మరి నచ్చుతేనేమో పెళ్లి చేసుకొని ఉండే అది నచ్చకుంటే రాదు నాకు నచ్చలే అని ఉండే నువ్వు రాని మందిలో పడినా నెక్కులో పెట్టచ్చా పెట్టరాదు అడిగేద్దాం కొంచెం ఒక్క మాట 10 పాపాలు చేసి ఒక శుభకాలం చేయాలి 2 చేతులు 4 చేతులు కలప నేను అడిగేస్తా ఏమని అడుగుతావు నేను అడుగుతా కాలు మొక్కుతా కాళ్ళు మొక్కినా చేసుకోనంట కాలు మొక్కలు చేసుకోమంటే నన్ను చేసుకో పెళ్లి చేసుకుంటా నేను అడుగుతా నీ కాలు సాగు నీ బాగా కూర్చుండు నువ్వు అడుగుతుంటా ఏమన్నాడు ఏమన్నాడు మీద ఏమన్నాడు నచ్చినాడా నచ్చలేదా మామడయ్య పోయితాతో నచ్చినాడా నచ్చలేదా
ఏమన్నా ఓకే పెళ్లి ఓకే ఇట్లా అంటారు కదా తిప్పి తిప్పి చీర కట్టుకుని కంపకేసి చింపుకున్నట్టు అయిపోయింది. ఆ పోడేమంటే నేను ఎట్టున్నా టైగర్ లెక్క ఉన్నా బాడీ నాది బాహుబలి లెక్క నేనున్నా అది ఎట్టున్నట్టు పొట్టి ఉన్నది నేను బుడకాయలు ఎక్కున్నది బక్కకున్నది ఎక్కున్నది దాన్ని నగ్గం చేసుకుంటే దానికి పుట్టబోయే పోరగాలు పొట్టి పోరగాలు పుడతారు. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయ్యారు ఆ పొట్టి లంచం చేసుకున్నాను బట్టి ఇంకా లంచం పోరి అన్నాడు. అతను అంటాడు నువ్వు అంటున్నావు. ఏ అమ్మొట్టు బిడ్డ అరే తాత అరే అరే ఆ మా ఇంటి పేరు ఆరోళ్ళు అను తాత ఇష్టం చేసుకుని కష్టం మరిపోరా మరి ఒక ఆడపిల్లకి దగ్గర పెట్టచ్చా? పెట్టరాదు పెట్టరాదు ఇన్ని మాటలు అంటారు. పెట్టరాదు మీ అమ్మాయి కూడా నన్ను ఇట్లా ఎందుకు అంటే నేను అడిగా తంప అబ్బా నువ్వు బాగా దూరం పోవాలి. మనుషులు ఇవన్నీ తంగడి చేస్తు నీకు మనుషులు నాకు తంగడి వస్తావా? పక్క తప్ప డబ్బా పట్టుకుని పో పందులు ఉన్నాయి. డబ్బా తీసుకొని రా నువ్వే. ఏమయ్యా రాజు గారు అంటే నచ్చుతానేమో పెళ్లి చేసుకుని నచ్చకుంటే ఈ రాజు నాకు నచ్చలేను నువ్వు రారు మంది నటి గణపతి పెడితే తొండెము తొండెం పెడితే గణపతి కొరవై చెంగలేస్తానంటావా? ఎవరన్నారు? నువ్వేమన్నావు? ఏమన్నా నిన్ను మరి అన్నమాట కదా నువ్వు తాత తోడు బావా కొంచెమంత కుదిరదానిగాను నేను సిక్కు పడగా అడుగుతున్న సిక్కుడు గొలుసు వేరే సిక్కుడు గొలుసు అమ్మ తోడు అడిగదాన్ని కొంచెమంత కొద్దిగదాన్ని స్వామి తోడు చక్కనాడి భూమి తోడు బుద్ధిమంతుడు అమ్మ తోడు మావాడి నా ముక్కు ముక్కెర లేక ముక్కెంత చిన్నవాయ్ ముక్కెర లేక ముక్కెంత చిన్నవాయ్ నాకు ముదురల్ల ముక్కు పుల్ల ముద్దుగుండు బావయ్య ముద్దుగుండు అమ్మ తోడు నందే మరి తాత నాతోటి నీకు నాకు చెప్పింది మా తాతని భూమారెడ్డి పట్టుకరా పెద్దలేమంటారు కదా తల్లిదండ్రి భయానికో ఇష్టం లేని పెళ్లి విషయంతో సమానం ఉంటుంది. మరి నచ్చకుండా అయ్యో నేను నచ్చకుంటే మా తల్లిదండ్రులు ఏమైనా అవుతుందని చెప్పి భయాన్ని కూడా చేసుకుంటారు. మరి మీరు ప్రేమ టేస్టులు పెట్టిన ప్రేమలో గెలిచినావు కానీ తాత పిల్లగాని కొంచెం వయసు ఏదైతే వినబడుతుంది. నాకు కూడా అట్లా అనిపించింది ఫస్ట్ చేసుకున్నదా నీవు నాకు ముందు అనిపించింది నా దగ్గర లేత వయసే ఎక్కువ పెట్టి మా ఇద్దరికి విడదీస్తున్నావురా అయినా అలిగిపోతుంది పట్టుకో పట్టుకో
నడమలెందుకు అయినవరా మరి చాలా నచ్చింది తాత. తాత చాలా అందమైన మీకు నచ్చినప్పుడు తప్పదు పెళ్లి చేసేయండి. కానీ పిల్లగాడు ఇట్లా కనబడతాడు కొంచెం అట్టిస్తున్నాడు కొంచెం చెప్పిన ముందే మీ అన్నకు అన్ని చెప్పిన కానీ చేసుకునేదాన్ని నాకు చెప్పారు. లగ్గమైంది మంచ కోడికి ఉరి పెట్టి చంపేసిందంట. నేను మంచం కూడికి ఉరి పెడితే ఎవరన్నా వస్తారావరా? ఆ మంచం కోడి ఉంటే తగ్గింత అంత దానికి ఉరి పెడితే ఎవరన్నా వస్తారావరా? తెలుసుకో మరి మంచ కోడికి ఉరి పెట్టినా నీ పెన్నకు ఉరి పెట్టినా అన్నా చాలా మంది చచ్చిందని చెప్పురా, చచ్చిందని చెప్పురా. క్యాన్సర్ బీమా చచ్చిపోయింది. తల్లిదండ్రికి ఇద్దరం మనము చెల్లెలా నాకు పెళ్లి ఇక్కడ నాన్న నీకు పెళ్లి కావాలి. ఈ రోజు నాడు నీకు పెళ్లి చేయాలంటే ఈ రాజుకు ముగ్గురు కొడుకులున్నా కానీ ఆ యొక్క దీనుండే వచ్చిండి. అయ్యా నా కొడుకులో పోలించే వాళ్ళు ఎవరు లేరు. నీ చెల్లెని ఇచ్చినట్టుంటే నేను సక్రంగా దాదుకుంటాను. చెయ్యండి ఏమైతుంది మరి చెప్పి మహారాజు వడవట్టి మల్యాల మహారాజు ఒట్టినాడు నిమ్మలు కొట్టి నీడలు చేసి తాములు కొట్టి తల్లు గావించి పనసాలు కొట్టి పందిలు చేసి పైన పందిర కింద అరుగుల మీద సిరిముగ్గుల మీద సిరిసాపలు చేసి సిరిసాపల మీద పోలిపీడలు వేసి పోలిపీడల మీద బాలని ఇద్దరు కూర్చుని పెట్టి 5 రోజుల పెళ్లి 5 రోజుల కళ్యాణం చేస్తున్నారు. అల్లో నేరటల్లో డొల్లడొల్లి పాయ గుద్దండి పాయ అట్లాంటి ఏమన్నట్టు ఏంది లగ్గం సంబరంగా పాపం ఇంటి గడిపి అన్నానండి. అది కరెక్ట్ బరోబరి బార ఏకపోయాక అక్షంతలు పడాలి మళ్ళీ తినాలి. బరోబరి చూసి అక్షణమన్నాడు గుడ్డ చనిపోయి ఉన్నోళ్ళు తిన్నారు. మా కాడ తొట్టికి సుఖాలు ఉన్నాయి, మా కాడ తొట్టికి గజాల కసము ఎవరు దాటిరే, గజాల కసము ఎవరు దాటిరే, ఈ గజ్జుకుతోని ఎవరు ఆసాము పందిరికి వాసాలే లేవు, ఆసాము పందిరికి వాసాలే లేవు, చాలా తండ్రికి గుంగుర్రా కసము ఎవరు దాటిరే, గుంగుర్రా కసము ఎవరు దాటిరే, ఈ గుడిలో ఆటోయి పాటోయి డ్యూటీ వాటోయి, ఆటోయి పాటోయి డ్యూటీ వాటోయి, సింగుల్లా మంట వేటోయి కుండలకే అంతులే లేవు, కుండలకే అంతులే లేవు, పిల్లల తండ్రికి పిర్రాలే తనబలము గురుబలము ఇప్పుడు వాడుతున్నారు పాత పాటలు. రాజు మల్యాల రాజు 5 రోజుల పెళ్లి 5 రోజుల కళ్యాణం చేసినాక రంగాయిపోజంగా చేసిండ చెప్పింది. కానీ బావా మరి మీ చిల్లకు నాకు మాటలు బుద్ధి చెప్పి పంపించే బావా. చిన్ననాడు 7 సంవత్సరం ఉన్నప్పుడు అటువంటి అమ్మ
నాన్నదని పోయితే ప్రేమగా దాని వదినమ్మ కానీ తల్లి వచ్చిన బిడ్డ ఓటువంటి నీకు అనుబాను ఈ రోజున ముగ్గురు పిల్లల పెరిగిపోతున్నావు చెల్లె చచ్చినా బతికినా కోడే పడతా తల్లి ఈ రోజున సమస్య కొడుకులు గారు నీ కొడుకులు అనుకో కానీ తల్లి గారిని గడుచుకో అత్తగారిని గడ ఉన్నది అత్త మామ సేవ చేయాలా బావ మనుషులను ఖర్చు తిరగాలి ఎందుకంటే పెద్దలు చేసిన పెళ్లి ఓ చెల్లెలా కానీ అత్త మామ నేర్చుకోవాలి కానీ ఈ రోజున మనం ఉన్నప్పుడు మంచి నీళ్ళు పోయలే అత్త నేర్చుకోలే మామకు మంచం వేయలే సత్యునంగా లోకం చూడంగా అయ్యో నా మామని చెప్పి పడి ఎడుతున్నట్టు చేస్తాడా సత్యునంగా 10 మేకలు పోసి భోజనం చేస్తే లేచేస్తాడా కానీ మనున్నప్పుడు అత్త మామ నడుచుకోవాలి తల్లిదండ్రులు చూసుకున్నాడు కొడుకు పిల్లలా శుభంగా పోయి లాభం కదా సరే అన్నయ్య తాతయ్య నేను పోయేస్తానే అవ్వ నువ్వు నా ఇంటికాడ ఉంటే నేను అప్పటికే చొక్కుపోయి ఈ కుడుకల బెల్లం తెచ్చి పెడితే పండుగ కుడుకల బెల్లం తెచ్చి ఇంతకాల మెడతల కలపడం నీళ్ళెళ్తాదేవు అమ్మ ఇంటి ముందు ఇంటికి లంచ్ చూకుండా పోయినాక ఏడకు తాత ఏడకు కళ్ళు ఎక్కడ కళ్ళు ముంగట ఉంటాయి మరి ముందర దొరుకుతాయి వెనక దొరుకుతావు చెవులకి ఆడుతున్నాయి నేను అనుకున్నా నేను నీ అవ్వ కడుపు కాదా ఈ మధ్య సైంటిస్టులు చెప్పిందే రావంగా ప్రపంచంలో అన్ని తగ్గినట్టు రుచులు తగ్గినట్టు కళ్ళకి నీళ్లు కలవడం బంద్ అయిపోయి చెవులకి ఆడుతాయి డైరెక్ట్ కాదే ముక్కులకెళ్ళి బాగా ఆడుతుంది అమ్మా పోతాను నేను తాత అమ్మా నీకు తల్లి గారి ఇంకా బాగా కష్టము నీకు అన్న ఎప్పుడు అది ఎప్పుడో నువ్వు అత్తగారికి వెనక నీ అత్త నీ మామ నేను కొంచెపోయి బంగారు కాయలుతారు అత్తగారికి వెనక అత్తని అన్నాలా మామని తన్నాలా మొగని కొట్టి మొట్టుకోవాలి మొగలికి తిండి పెట్టి గంటని పోయి చిగురు చెట్టాలి నాకు ఆ గంట అదే ఇంటికి వస్తానున్నాడు తిరిగి నగరానికి వచ్చిండు గారు వస్తున్నారు మహారాజు అత్తగారి మెడలు సింది కొమ్మ నా తల్లి గారు ఉన్నోరు అంటే అత్తగారు ఉన్నోరయ్యవ్వా తల్లి గారు ఉన్నోరు తల్లి గారు ఉన్నవారంటే నా అత్తగారు ఉన్నోరని చెప్పి ఎడమ పాదం వెనుక పెట్టి కుడి పాదం వెనుక పెట్టి మాకు తాళ మెడ ఎక్కింది కదా మల్లేశ్వర్య ఎండి రాదు బంగారు రానే తల్లి లేని పిల్లలకు తల పోతల తల్లి లేని పిల్లలు తయ్యాల పాలు
కన్న తండ్రి రెండో భార్య కొరకు ఆడికి 6 నెలలాయ తోడి ఎవరు నాయన అటువంటి ఎవరు కన్న తండ్రికి పెళ్లికి అటువంటి ఎవరు అక్కడ చిన్నమ్మ దొరకలేదు 6 నెలల వరకు అటువంటి అక్కడ పెళ్లి చేసుకుని వచ్చిండు 6 నెలల వరకు తల్లి మీద ఇడిచి గిరగిదే ఊరికి వచ్చి కన్న తండ్రి పుల్లిలో పడ్డాడు తండ్రి మీద కొడుకులు పడ్డారు తల్లి లేని పిల్లలకు తలపోతన చుట్టలు లేని పిల్లలు దయ్యాల పాలు ఎండి రాజు బంగారి రాజు పెళ్లి ఎత్తుకొని చేతుని చిన్నమ్మని తీసుకొని వచ్చిండు కన్న తండ్రి తండ్రిని చూసినటువంటి కొడుకులు దుఃఖమేగలేక గిరగి ఊరికి వచ్చి తండ్రి మీద అయినా అమ్మ కావాలని చెప్పి ఏడుస్తున్నారని కొడుక చాలా చక్కని అమ్మాయిని అటువంటి మీ చిన్నమ్మని పెళ్లి చేసుకున్న చిన్న కొడుక రారా సుందరి ఆనాడు పెళ్లి చెప్పిన కదా నాకు 3 పిల్లలు అని చెప్పిన కదా ఇంటి రాజు బంగారి రాజు పగడి రాజు వీళ్ళేనా అటువంటి పిల్లలు నీ తల్లి ప్రేమ లేదు నాని ఇట్రా నీ పేరేమి నాని పేరు నాని చిన్నోనివి అవును ఏమైంది మీ మమ్మీ ఏమైంది మమ్మీ తల్లివి నీవే తండ్రివి నీవే మీ అమ్మ మద్దతుంది గంగా అమ్మా మీరు కొడుకునా అవును తల్లి చిన్నాడే మా కన్న తల్లి చనిపోయిందమ్మా నువ్వు పెద్దోని ఇతను నడిపోడు నువ్వు చిన్నోడు చూడు ఎండి రాదు బంగారి రాదు చిన్నవాడు పగడి మారాదు 3 పిల్లగాళ్ళు చిన్నవని చెప్పి చిన్నవా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు చూసింది చిన్నవా భగవంతుడా ఈ పిల్లగాళ్ళని ఏమి చేసినా నాది నడుస్తుంది కొట్టచ్చు
తిట్టచ్చు, ప్రాణం తీయచ్చు, నా మొగని నా కొంగు చుట్టుకోవచ్చు, సంతి పిల్లలు నాకు గారు, నా కడుపులో పుట్టిన పిల్లలు నాకు అవుతారని చెప్పి ఈ పిల్లల్ని ఏమి చేసినా నాకు అడ్డం వచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఉన్నారా? నాది తాగించుకోవచ్చు, ఈ దేశం నాదే, రాజ్యం నాదే అని చెప్పి ఎవరిని ఏం చేసినా నన్ను అనేవాళ్ళు ఎవరు లేరు. లోకంతో నాకేం బాధ, లోకం ఏమనుకున్నా నాకు బాధ లేదు. నేను బతకాలని చెప్పి ఎట్లా చేసినా నాది నడుస్తుంది. కానీ అట్లా నడిపించుకుంటే లోకం మెచ్చుతారు. లోకం మెచ్చపోయినా గానీ భగవంతుడు మెచ్చుతాడా? మెచ్చడా? రేపు రొద్దులో నేనేమన్నా జరిగింది అనుకో, మంచి పేరే నాకు రావాలి. ఎవరు చచ్చిందంటే పలానుల అమ్మాయి చచ్చింది, కానీ ఎంత మంచిగా ఉండేరా, ఇట్లా పిల్లల్ని చదువుకున్నది అన్న పేరు రావాలి. ఎందుకంటే ఆనాడు నా తల్లిదండ్రులు చనిపోతే నా అది నన్ను పడేసుకోలేదు, మరద నన్ను ఎప్పుడు అనుకోలేదు, బిడ్డ మెరము దాదింది. నా అన్న ఒకనాడు ఒక మాట అన్నాడు, చెల్లె ఎవరింటికి పోతాను కానీ నాకు చెడ్డ పేరు తెగు, చెల్లె మంచి పేరు దే అన్నాడు. కానీ ఆ పేరు కన్నా ఈ ఇంటి పరువు పెద్దది. ఇంట్లో దీపం పెట్టాలంటే అత్తివేరి నూనె వస్తేనే కాదు, ఇంటి కుటుంబాన్ని సవరిస్తేనే ఇంట్లో దీపం పెట్టినట్టు. నాకు మంచి పేరు రావాలంటే అవ్వ సంతి కొడుకులు అనుకోను, నా కొడుకులు అనుకుంటానే. అవసరం లేదు, ఈ పిల్లగానే నా కొడుకులు అనుకుంటా అని చెప్పి కొడుకులారా తగ్గింది చిన్నవా అనుకో, కన్నా చిన్నవనుకొని బతికిందే కన్నా తల్లి అనుకోని అని చెప్పి ముగ్గురు కొడుకుల్ని పిలుచుకొని చిన్నవా కలరు తీస్తానాలైనా బడి పట్టాలే తినాది చిన్నవారో తల్లి, బడి పట్టాలే స్థానాలు పోసింది, బడి బట్ట వేసింది. నా కొడుకులు ఎప్పుడు తిన్నారు అని చెప్పి కొడుకుని రుందబెట్టి కోరుకున్న పోయినాలు వంటి పప్పుచారు అన్నములు చిన్నవ తన భర్తని కూర్చున్నబెట్టి కొట్టారా అన్నం పెట్టిందే. రాజు బంగారి రాజుకు ఆనాడు సచ్చిన కన్న తల్లి పిల్లలకు గుర్తుకొచ్చారు. పిల్లలు ఇవ్వలసిన నాడు మా కన్న తల్లి ఉన్నప్పుడు పంచకర్యాల అన్నం పెట్టి ఇలాంటి ప్రేమను చూపించింది మా కన్న తల్లి. కన్న తల్లి వచ్చింది అనుకున్నాం కానీ అటువంటి తల్లి వెనక తల్లి మన చిన్నవ కూడా ప్రేమగా చూస్తున్నా అని చెప్పి పైన వడవంటి కన్న తల్లి వడవంటి చిన్నవ పెట్టిన అన్నాలు పోయినాలు తినుకుంటా అదే చదివి స్కూల్లో పొద్దుందా చదివే కదా తందనా సాము బాగు సాము పల్లెం సాము రైలు సాము కోరు సాము నేర్చుకుంటా ముగ్గురు పిల్లలు అన్నా 12 ఏళ్ళ హీరో
తాదండి బాలు బాణాలు చదువులు బంది పట్టి అన్న తల్లి చేత కష్టం ఏడెల్లా పిల్లగాలని నాయన పక్కన డొక్కలు వేసుకొని చిన్నమ్మ ఎప్పుడు చదువుకుంటుందో చిన్న కొడుకులే అంటానమ్మా పన్న కొడుకులే అంటానమ్మా అక్క కొడుకులు నాకు గారే అవ్వ నా కొడుకులే అన్నారమ్మా అక్క కొడుకులు నాకు గారు చిన్న కొడుకులే పన్న కొడుకులే ఒక్క గంట పిల్లగల్ని మర్చిపోతలేదు మా తల్లి కన్నది నా కొరకే వీళ్ళే నా కొడుకులవు అని చెప్పి సాదుకుంటా ఉంటే పదరెళ్ళ విరులైపోయిండు చూసింది చిన్నవో ఓ భగవంతుడా ఏడెళ్ళ పిల్లగల్ని సాదుకున్నా కాబట్టి నాకు సుఖము దక్కే అవకాశం వచ్చింది ఈ కొడుకుల కొడుకులా పెళ్లి చేస్తే అచ్చినొక్క కోడలు చేద్దాం కానీ కొడుకుల పెళ్లి చేద్దాం కానీ ఒక్కింద ముగ్గురు పిల్లలు ఉంటారు చూడు ఎందుకోసం ఎందుకు మరి అట్లా ఎందుకంటే ఈ ఊరు ఒక పిల్ల ఆ ఊరు ఒక పిల్లకి ఊసి వరకట్నం కాశపడి పెళ్లి చేసుకున్నాం అనుకో ఎందుకంటే ఇవాళ కొట్టుకున్న తిట్టుకున్న ముగ్గురు కలిసి ఉండరు కూడి ఉండరు అంటే ఒకింటి పిల్లలంటే కూడి ఉంటారు ఎందుకంటే నిన్నెక్క వరకట్నం తెచ్చినట్టే నిన్నెక్క నువ్వెంత నువ్వెంత అని చెప్పి ఆలాలు కొట్టుకొని మన కొడుకుని మనకు దూరం చేస్తారు అట్లా కావద్దంటే ఎవరింది అయితే ఒక్కింటి పిల్లలను చూడు ముగ్గురు అక్కజల్లు ఉన్నారు అనుకో వాళ్ళని పెళ్లి చేసుకున్నాం అనుకో కొట్టినా తిట్టినా అయ్యో నా చెల్లని అన్నది నా అక్క అన్నది అని చెప్పి ఓపికలతోని అంటే మన ఇంట్లో గొడవలే ఉండదు అన్నట్టు మరి ఎక్కడైతే ముగ్గురు ఆడపిల్లలు ఎక్కడైతే ఉంటారో అక్కడనే పోయి అటువంటి పెళ్లి చేసుకుని వస్తా అని చెప్పి పైన వారాజు అటువంటి సుధర్మరాజు కాపులు కరణాలు బట్టు బ్రాహ్మణులు ఏదో పండితులు తోలుకొని రాదు పైన అటువంటి ముగ్గురు పిల్లల్ని తోలుకొని రాజనైనా కానీ మల్లేశ్వరి దేవిని తోలుకొని మళ్ళా దాటుతున్నాడు అక్కడే మరి పట్టం ఉన్నది తెలివంతురాలు బుద్ధిమంతురాలు దయగల్ల తల్లి నాకు పిల్లలు లేకున్నా కానీ అటువంటి నా సముద్ర కొడుకులే నా కొడుకులు కానీ అటువంటి కొడుకులు మీరు దాదుకున్న కోడలు వస్తే కోడలతో సుఖపడతానని చెప్పి అటువంటి కొడుకులు పెళ్లి అని చెప్పి వస్తాండి వారు పాలగిరి నగరం వెలుగుతాడే ఆమె రూపు చూస్తే దేవుళ్ళ ఈ దేవకన్య అపరూపమైన
బంగారి బొమ్మ దేవత ఈనాటి బిడ్డ పుట్టరాదు లోకమున పని తప్పి వడవంటివా ఊరు కట్టిండయ్యా దండాములే బావాయి రామ్ రామ్ అంత బాగానేనా అంత మంచిది ఒక ముగ్గురు బిడ్డలతో నీ ముగ్గురు కొడుకులు కడిగా ఇచ్చావు అదే బావ కానీ అడిగాను సంతోషం ఎందుకంటే సుధర్మగిరి నగరం సుధర్మరాజు నీ గొప్పతనం ఏందో నీ తెలివేందో ఎందుకంటే మంచితనము కానీ అక్కడ సూచన కాదు ఎక్కడో పోతుంది మంచిది మంచిది చెట్టుది రెండు ఎందుకంటే మంచితనము అటువంటి కొంటే రాదు అమ్ముతే పోదు కానీ గొప్పతనము నీ యొక్క అటువంటి సంతోషంగా అన్నయ్య బాగున్నారా? చెల్లె అంటే నీ చిన్న భార్య కదా నా చిన్న భార్య అవునవును నాకు తెలుసు చెల్లె, నీకు ముగ్గురు బిడ్డలు కదా? అయితే అయ్యా నేను ఇతని సెకండ్ భార్య, ఫస్ట్ భార్య చనిపోయింది. ఈ ముగ్గురు పిల్లలు చదువుకున్నా, ఈ నా కొడుకునే. ఇక సరే అమ్మ ఇగో నీ ముగ్గురు బిడ్డలు అంట కదా, ఈ ఇమ్రా కమల తెలుసు పెద్ద బిడ్డ ఎక్కడ చదివిందని కొంతమంది చెప్పారు. కమలనేమో అతడు తెలంగాణ చదివిండ్రు ఇమ్లా కమల పెద్ద పోరి అమెరికాలు ఉన్నది బిడ్డ ఇంగ్లీషు పీతున్నది అమెరికాలు ఉన్నది బిడ్డ అర్ధరాత్రి వెళ్ళబట్టి అన్నయ్య ఇక ఏం లేదు, నీ ముగ్గురు బిడ్డలు మా కొడుకులకి ఇవ్వు. అదే ఎందుకంటే 12 గంటల రాత్రి వచ్చింది నా బిడ్డ నిద్రలా ఎందుకంటే కిందికెళ్ళి రాలే మీదికెళ్ళి వచ్చింది మీది మోటార్ మీద సరే అడుగుపో అన్నయ్య, అడుగుపో. నా బిడ్డ మీది మోటార్ మీద వచ్చింది నా బంగారు బొమ్మ పిల్లగాళ్ళు కూడా పిల్లగాళ్ళు మెచ్చుకుంటేనే కదా. నా దేవతతోటి నా ఊరెక్కల నా ఇల్లు కాదు నా ఊరెక్కల అంటే ఏమైనా చదువుకున్నది, ఇప్పుడు చదువుతాందా లోపల? ఇంగ్లీష్ తో ఇంగ్లీష్ ఇప్పుడు లోపల ఒకటే ఉన్నదా? ఆ, రమ్మను. అడిగి వస్తా లోపల ఒక్కటి ఎందుకుంటది మొగళ్ళతోటి ఉన్నది మొగ పోరగాళ్ళతోటి అంటే అంటే క్లాస్ అంటే క్లాస్ అంటే రాగరాగ అవి బుజ్జమంట రావమ్మ నన్ను కన్నా అక్కడ ఇక్కడ పడుతుంది రావమ్మ నన్ను కన్నా నాకు చెప్పా సినిమా చూడబోతా డాడీ అమెరికా సినిమాలు చూసిన మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు నా ఫ్రెండ్ ఓకే తప్ప
ఎందుకంటే అటువంటి వాడే వయసులో వాడాలి, అటువంటి పాడే వయసులో పాడాలి బిడ్డ. కానీ నీ వయసు అంతా వెనుక, అటువంటి ఆకలంతా వెనుక, అన్నం ఎందుకు, వయసు అంతా వెనుక పడతా ఎందుకు బిడ్డ. అమెరికలో చదివి బిడ్డ, ఇంకా చదువుతాను వద్దు, చాలు చాలు ఇంకా చదువుకుంటా చాలు, నీ చదువు ఆపు చేసేయి. కానీ అటువంటి నీ వయసు చూస్తే చిన్న, నాకు వయసు ఇంకా రాలేదు పప్ప. రాలేగానే 29 సంవత్సరాలు, 29. కానీ బచ్చ మేరం ఉంది, పెళ్లి కాని పిల్ల మేరం ఉంది. అందరు బచ్చా అంటాను. కానీ బచ్చ కాకుండా నువ్వు నృత్య కావాలంటే నీకు పెళ్లి చేసేరా. డాడీ నేను చేసుకోను, అమ్మని చేసుకోమని నేను చేసుకోను డాడీ. అమ్మ చేసుకుంటుందా తప్ప? అమ్మని నువ్వు చేసుకొని చేసుకోండి డాడీ. ఎందుకంటే నీకు పెళ్లి కాకటువంటి చెల్లెలు బాధపడతాను. పెద్దక్కకి ఇప్పుడు పెళ్లి కావాలా, పెద్దక్కకి పెళ్లి అయితే మాకు పెళ్లి అక్క ఎట్లంటే నీకు పెళ్లి కాక మేము ఇక్కడ ఆగమైతుంది, నీకు పెళ్లి అయితే మేము చేసుకుంటాం, మేము చూస్తున్నాము. ఎందుకు చేసుకుంటే చేసుకోకపోతే ఎట్లంటే నీ వల్ల మేము ఆగిపోతున్నాము. చేసుకున్నది ఆగదే, మనకి ఇంకేడ ఏజ్ వచ్చింది, మనకి ఏడ ఐస్ వచ్చింది. నీ ఐదు గంటలు పోతాను, నాకు ఎందరో లైన్ ఇస్తున్నారు. నీకు లైన్ పడుతున్నాము. చూడు పటాన్లు ఎర్రగా పటాన్లు పోరగాళ్ళు ఎర్ర పటాన్. బాబా డాడీ నీకు తెలియదు, మొన్న అమెరికాలో అక్క కబడ్డీ ఆడింది. కబడ్డీ ఆడితే ఫస్ట్ ప్రైజ్, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వాళ్ళు 12 మంది కబడ్డీ ఆడితే 12 మంది వస్తే కబడ్డీ 12 మంది ఎత్తేసుకుని పడ్డా నేను. 12 మంది నా మీద ఇట్లా ఉల్టిని పల్టిని కింద పడి బ్యాగ్ ముట్టించుకున్నా. మరి మొగలతోటే మరి క్రికెట్ ఇంకా ఆడింది బాబా. క్రికెట్ ఆడితే బాల్ తీసి కొట్టు ఓడితే అని గుడ్లకు తగిలింది. చెల్లె గుర్తు కాపింది చెల్లె, అంటే కడుపులోకి తాకింది బాలు. కనుమలు కాస్తేనే చిప్పలాగా పెట్టి కాపాలేదు నువ్వు. ఎందుకంటే ఆడబిడ్డలే ఈడేడి బిడ్డ ఇంటి మీద ఉంటే 10 మంది కన్ను బిడ్డ. కానీ నీకు పెళ్ళి అయినాక ఇప్పటిదాకంటే నాకు ఒక కొడుకన బిడ్డ నేర్దు, నువ్వు మన ఎక్కుని ఆట ఆడేది. ఓకే, మరి నువ్వు ఎప్పుడు అర్థం చేసుకో, మా నోటితో చెప్ప మేడం పాప లగ్గం చేయమని. ఓకే, నా కుమార్తెలు ఒప్పుకున్నారు. తల్లి ఎందుకంటే తయారయ్యేటువంటి మీ భర్తలు చూసుకోవాలి తప్ప మన మంగళారతి ముట్టించుకొని పోగట్న మంగళారతి కాదు, మా మొగలు అన్న ఇంకా ఏమన్నా ఏమి లేదన్నా. చెప్పి అక్క మంచిగా రాయి. నా పేరు ఏంటి? నీ పేరు భవానీ. అక్క భవానీ దేవి ముగ్గురు అక్కలు 7 మేడల 7 మేడాల అక్కడ దిగుతున్నారా. మంచిగా తాగి అలా పోతాం మన గొండ పండులి నాది శరీరము ఎవరి కానరావతో. మా తండ్రి దండి కత్తరు నాకు శరీరము నా బిడ్డ, నీ శరీరం ఎవరి కానరావద్దు నా బిడ్డ. కనిపిస్తే ఏమైతుంది చూడండి ఎవరున్నా అక్క. ఎందుకంటే పైన బట్ట ఉండాలి, ఆడి తల్లి లక్షణాలు అవి. అబ్బా బాధులవ్వా ఎంత అందము
వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములాగే ముగ్గుట్లు ఎవరు చేసుకుంటారు ఎందుకంటే చిన్ననాడు నుండి నా బిడ్డ పంజాబ్ లేసింది అమ్మా, అమ్మా. ఎందుకంటే పంజాబ్ డ్రెస్ లేచింది చీరని తెలియదు నైట్ లేచింది నైట్లు అక్క అక్క నీకు బొత్త అయిందా ఎప్పుడు చిల్లర మాటలు మరి చిల్లర బోర్డు ఉన్నాయి. నా పేరు శ్రీ 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 దుర్గా శ్రీ 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 భవాని దుర్గా భవాని. సూచన మొగల మీద పడుతుంది చూద్దామంటే దాది మగిందలేనా అవన్నీ పట్టుకుంటున్నాడు నన్ను అయ్యతోడు చెప్పు పట్టుకుంటున్నాడు మమ్మీని మీద అమ్మాయి బిడ్డ ఎడకు బిడ్డ ఎడవకమ్మా ప్రేమిస్తావా పెద్ద పుల్లెక్కల మీద వాడు మగవాళ్ళ ముఖము చూడాలి అదే నా తల్లి మగవాళ్ళ ముఖము చూడది అల్లుడు మగవాళ్ళంటే భయము నా బిడ్డ నాకు చాలా నచ్చింది మామ బాగా నచ్చింది మామ అక్క అక్క ఇగో ఎట్లా అంటే నువ్వు చిన్న చేసుకొని పెద్దలు చేసుకుంటా ఈ సిగ్గులు మానమన్నా పెద్దోళ్ళు పెద్దోళ్ళు చేసుకుంటారు, చిన్నోళ్ళు చిన్నోళ్ళు. అంతేనా ఇతడే ఇతరేనా ఇతడే నా బారుడా. రామ రామ హరి రామ రామ ప్రియమై రామ 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 హరి రామ రామ నిమ్మను వంటిరి నీడలేసిరా బాల కళ్యాణం చేసి మళ్ళీ
అంటే ఏడతాం చెల్లెల్ని ఏడుతున్నారు మేము ఎందుకు ఏడుస్తాం అలా గట్టి ధైర్యం అన్నది లూజ్ ధైర్యం. బచ్చం. వయసు పెళ్లి లేనటువంటి పెళ్లి కాని వయసు బాబు ఎందుకంటే ఈ వయసులో పెళ్లి చేసేది కాదు కానీ లోక బాధకు. ఎందుకంటే లోక బాధకు పెళ్లి చేస్తాను. నా బంగారి బొమ్మ నా దేవత పోయితే నాకు ఎంత అటువంటి బాధ అవుతుందో. బాబా లగ్గం చేసుకొని ఇప్పుడు నీ ఎటు పోరా? ఎటు పంపిస్తావు? అత్తగారింటికి. నీ బోలు నీ బోలు నా బంధువులు తెలియదయ్యా. అంటే చిన్నప్పుడు బొమ్మలు ఇల్లు కట్టుకుని బొమ్మలాట ఆడేది కదా, అది బొమ్మలాట అనుకున్నది. బొమ్మలాట కాదు నీ ఆట బిడ్డ నీకు పెళ్లి. వినండి పోతున్నాం బాయ్. అమ్మా అమ్మా అమ్మని కొట్టకు. అప్పుడప్పుడు కొడతావు అమ్మని. ఐదు రోజుల తల్లి 5 రోజుల కళ్యాణం రంగ వైభోగ్యంగా చేసుకున్నాడు ఆవిడ వంటి తిరిగి పోదామని చెప్పి దేవా చూతాడా సోలు చింతలు సుమనాల బావి దాటుకుంటా వంటి సుధర్మ గిరినగరం వచ్చింది కదా సుధర్మ మన ముగ్గురు గోడలు వచ్చారు. మరి రాగమ్మ గోడల రాఘవుల రాగమ్మ గోడల రాఘవుల వయ్యయ్యో కోడల్లారా కొత్త ఇల్లు కట్ట ముడతాము, కొత్త తెట్టు తెచ్చిన ముడతాము, కొత్త కుండ తెచ్చిన ముడతాం అంటారు తల్లి. ముడత బలలేంది పెళ్లి చేయరు, ముడత బలలేంది ఇల్లు కట్టరు తల్లి. ఇవాళ రోజు నాడు మా ఇంటి మహాలక్ష్మిని మీరు మరి ఇవాళ ఎండ తగల వచ్చిన తల్లి ఇవాళ కాళ్ళ దుమ్ము ఉంటది కాబట్టి ఆ అంపులకు పోయి కాలు చెలు శుభ్రం కడుక్కొని ఎడమ పాదం వెనుక పెట్టి కుడి పాదం ఇంత పెట్టి 7 మేడలు మీరెక్కరాదా కాలు శుభ్రం కడుక్కొని ఎడమ పాదం వెనుక పెట్టి కుడి పాదం ఇంత పెట్టి అద్దాల మెడ ఎక్కవు కోడలా రాగరాగ మా అత్తగారి ఇంటికి వచ్చింది ఆలస్యం లేదు. ఏమన్నా మేము తొవ్వబట్టి నడుచుకుంటూ వచ్చామా, పెండ దొక్కినామా, ఏ మూర అడుగు పడ్డదా, మా కాళ్ళకి దుమ్మంటిందా, మేము పచ్చల పల్లె దగ్గర వచ్చినాం. వచ్చినా మరి ఓ కోడలా మరి ఇంట్లో అడుగు పెట్టచ్చు అనొచ్చు కదా. కాళ్ళు కడుక్కొని డబ్బా పట్టి నీళ్ళు ముంచి కాళ్ళ మీద పోసుకొని కాళ్ళు కడుక్కొని ఇంట్లో అడుగు పెడితే ఇన్ని పని చేస్తే భక్తమా ఉంటుందా? అదే నా కిడ్నీలు ఖరాబ్ అవ్వా కిటికీలు ఏం కాదు. ఎందుకంటే మాకు కొత్త కోడలు వచ్చిన మూతాము, కొత్త తెడ్డ వచ్చిన మూతాం అంటారు కదా అక్కయ్య. మంచిగా తానం ఇంటికి పెద్ద అక్క నువ్వు. అవునవును. ఇక నీతోటి మేము వెనక నువ్వు ఉండే పక్క జరుగు. నీకు తానం చేసు పోనం చేసు కడుక్కున్నాడు పోసుకున్నాడు ఉండేది పక్కకు పెట్టు. ఏమన్నా నడిచేసినా మనం అని చెప్పి కానీ అత్తగాల మాట చెప్పిన అత్త మాట ఇచ్చింది కాలే వాడుకోమని అని చెప్పి ఇట్లా కాలం మిగిలి పోసుకొని అమ్మ ఎడమకాలు ఎనకేసినాదా పోవాలి
అవ్వా తల్లి గారు ఉన్నారు అంటే అత్తగారు ఉన్నారు తల్లిగారు ఉన్నారు అంటే అత్తగారు ఉన్నారు తల్లిగారు ఉన్నారు అంటే ఆడాలు మేడాలే ఆనందమాయ ఆడాలు మేడాలే ఆనందమాయ బాబా ఎంత చక్కగా బిల్డింగ్ ఎంత గమ్మతున్నది. అమ్మయ్యా మీద పొక్క చెల్లె వాడుతుంది అది మొత్తం అది కలనే దాన్ని ఆ బంగారు తొట్టెల పోతుంది లాలి కూడా మరి ఊగుతాదా ఊగుతాదా పోవాని అత్త మీద మాడు ఈ బంగ వేసిన బంగ కట్టింది కాడు కాల ఎట్లుండే మీ ఇల్లు మా ఇల్లు మా పప్ప కట్టిన ఇల్లు ఎంతో గమ్మతుండే ఎన్నో కిటికీలు పెట్టిండు కిటికీలు ఎంత చూస్తుంటే మాకు ఆ కిటికీల ఎందరో మంది మా పాపిల్లు 9 మల్లేశ్వరి దేవే వచ్చిన కోడళ్ళకు మంచి మాట చెప్పిన తల్లి అవును కోడళ్ళ లాంపుల కాలు చెలు శుభ్రం కడుక్కొని ఎడమ కాలు వెనక పెట్టి కుడి పాదం ఇంత పెట్టి అద్దాల మేడ ఎక్కి మల్లికార్జుని పోయేయమని చెప్పిన పెద్ద కోడలకు వచ్చి రాకున ముందే పెద్ద కోడలు నా ముఖం ఇర్ర మర్ర చూసిందే కోడలు ఎడమ కాలు వెనక పెట్టమంటే కుడి కాలు వెనక పెట్టి ఎడమ కాలు ఇంట్లో పెట్టి అద్దాల మేడ ఎక్కింది కోడలు సొచ్చి సొర్రకున ముందే సోమవారం అంగడి చూయించిందే కోడలు సొచ్చి సొర్రకున ముందే సోమవారం అంగడి చూయించింది తెల్లాడితే మంగళవారం అవ్వనాకతేమి నాకతి కోడళ్ళు ఏమి చేస్తారో నాకు అన్నం పెడతారో సున్నం పెడతారో ఇంటరో ఇనరో తర్వాతనే నా తల్లి అయినా పడుసు బుద్ధి పెడుసు తెలుసో తెలక తెలిసి ఇవాళ చేసింది అనుకో అత్తనాయి ఉండి మాటకు నేను మళ్ళీ పడితే నా విలువ దాని ముంగట ఉండదు పోయినా కొద్ది వాళ్ళ తెలియకపోతుంది అని చెప్పి కోడలు వద్దాల మేడ ఎక్కింది ఏ రూమ్ లో ఉన్నదో తెలియదు అని చెప్పి కోడలు నా వద్దకు చేరుకున్నది టీవీ రిమోట్ అబ్బా ఎంత చక్కని సీరియల్ వస్తుంది అబ్బా కోడలా చెబుతావా వాళ్ళే వస్తే వారు అన్నా మీకు ఏ కొంప దొరకలేదా అదేనా అత్త అసలు మాట అదేనా అయ్యో నువ్వు చెప్పదావే మరి నీకు అత్త మాట వినొచ్చు లేదా కొంచెం అలా పొరపాటు అయింది నాకు రిమోట్ పెట్టాయి ఏంటి పెట్టు చూస్తే ఏమైంది పెట్టమని చెప్పినాడు పెట్టు కరెంట్ పోయింది లేవు దీని సంవత్సరం కాలు పెట్టినది దీనికి కొద్దిగా కొంపల బూదెల్లా సీరియల్ కరెంట్ మీద మళ్ళీ పెన్నా నచ్చిపోయిందా అని అమ్మ చచ్చిపోయింది అస్సలు టైం చక్కదనం ఉండే అత్తని దండంగా నువ్వు చూస్తా అనుకున్నా ఎట్లా దన్నుడో అని చూస్తా అనుకున్నా అని మూడో పెన్న చచ్చిపోయింది అని అమ్మ చచ్చిపోయింది ఏమైంది చక్క సీరియల్ పోయింది అత్త అయ్యో తల్లి అయ్యో కొయ్యి నువ్వు బాగా చూస్తావు సినిమాలు సీరియల్ బాగానే పిచ్చినట్టు బాగున్నాయి మరి పన్నెండు ఏంటంటే మన అట్లా కైకిలు చేసుకొని గమ్మడి చేసుకొని అడకేసుకొని తినలే మేము పొద్దున మా పప్ప మన మంచిగా చూసిండు మమ్మల్ని సాయంత్రం 7 అయిందంటే సీరియల్ మరి ఏంది ఆ బంగాళకి ముందు లేవు ఎందుకు గౌరవం నేను కనబడుతున్నా నా కంటికి ఎందుకు అన్న పచ్చి నుంచి ఎందుకు లేవాలా అన్న లేవు అత్త అయితే అత్త లెక్క అత్త ఉండాలా కోడలు లెక్క కోడలు ఉండాలి
అట్లా కస్తున్న కోడలు ఉన్నది గిరం రా ఎట్లా చెప్తా ఆ? ఇది ఎవరిది ఇది? అందుకే లేస్తే చెప్తా లేవన్నా ఆ బంగ్బాయిలో నువ్వు కూర్చోవద్దు ఎందుకు నేను చెప్తా అవ్వా? ఆ బంగ్బాయి నువ్వు లేవవే ఆ? లేవు లేవే ఆమె బొడ్డుకొచ్చి పేరు పెట్టినావా నా భయం ఉన్నదా వచ్చేవారు నీకు లేవు ఇట్రా ఆ బంగ్బాయి మీ మామయ్య కూర్చుంటది ఇట్రా చూడలేదు కాబట్టి మంచిగా మీ మామయ్య చూస్తే ఏమంటుండే ఇప్పుడు మామ కూర్చుంటాడా మామ అని చెప్పి రాసి పెట్టినాడా? ఆ బంగ్బాయిలో అందరూ ఊగద్దు మామ కొమ్ములు ఉన్నాయా అన్న ఇప్పుడు బస్సుల మొగళ్ళ సీట్ల మొగల సీట్ల మీద ఆడలు పోయి కూర్చుంటలేరా మరి ఆడల సీట్ల మీద మొగలు కూర్చుంటలేరా పిరి బస అయిన కంచెలు మొగలు నిలబడుతున్నా ఆడలో కూర్చుంటున్నాడు మొగలు నిలబడుతున్నా ఆడలో కూర్చుంటున్నాడు అది బస్సు ఇది కూడా గంతే అనుకో చూడు ఇంట్లో అందరు పెత్తనం ఎత్తుకుంటే ఇట్లా ఆగది ఇంట్లో ఎవరిదైనా ఒకరు భయం ఉండాలి అత్తదే కానీ మామయ్య కానీ కొడుకుదే కానీ ఆఖరి కోడలు కానీ ఎవరైనా భయం ఉంటే ఇల్లు అవుతుంది ఇక ఎవరితో వాళ్ళు పట్టుకున్నారు అనుకో ఇల్లు ఇజరం అవుతుంది పోయి బుజరం అవుతుంది అర్థమైందా ఇంట్లో మీ మామయ్యది భయం ఉన్నది అర్థమైందా కొమ్ములో మామయ్య పేరు రాసి పెట్టాడు ఆడ ఆ బంగారు ఇప్పుడు కానీ ఊగినావు కానీ నువ్వు ఇంకోసారి ఊగకు ఏదో వచ్చిన కోడలు వీళ్ళని సవరిస్తామంటే పెద్ద కోడలు అన్న అట్టిగా రాలే ఇంటికి పెద్ద కోడలు కూర్చుండొచ్చు అట్టిగా రాలే అన్న ఇన్ని కుర్చీలు ఎక్కడైనా కూర్చో ఇన్ని కుర్చీలు కూర్చున్నామన్న లక్ష కట్నం పెట్టి వచ్చిన కొన్న నీ కొడుకుని ఎవరికి కావాలి లక్షలు గుద్ద కింద బండి పెట్టినా నీ కొడుకు ఏం తక్కువ వచ్చిందా నేను వస్తున్నంతే కదా వాడగట్టు ఏమంటానే దాన్ని చుట్ట తిరుగుతుంది ఎందుకంటే మీ అటువంటి కోడలు చూస్తానికి వచ్చిన నీ కట్టమందిగా నువ్వు రాలి అబ్బా నేను ఎందుకంటే మా పెద్ద కొడుకు డెలివరీ ఉండే అయిందా అయింది చిన్న కొడుకు పెళ్లి అయిందా చిన్న కొడుకు పెళ్లి కాలే కానీ పెళ్లికి అయింది అయితే మీ కోడలు చూస్తానికి వచ్చిన కూర్చోండి కూర్చోండి కోడాల కోడాల కొలికి ముచ్చా కోడలా కోడలా నేను మీద కొడుతున్నా కింద వలుకుతున్నాయండి కొంగను మంచి పెట్టవాలి పోనీ అన్ని పోతున్నాయి అమెరికలకు అట్లా ఉంటుంది అమ్మ అమెరికల్లో సగం పట్టలే కదా ఇక ఎందుకంటే పుట్టుడు తెలంగాణలో పుట్టింది చదువుకునేమో అటువంటి పెరుగుడు దాటి అమెరికాలో పెరిగిన లెక్క అంతా అమెరికా లెక్క చూడవు ఎట్లున్నాయి బట్టలు జాకెట్ నీ కన్నంతా ఇటే పడుతుందిరా నీ కన్ను భూముల అత్తమ్మ చెప్పు కొంతమంది పెద్దగా భార్యల్ని మా కొడుకుల పెళ్లికి రాలేదు వాళ్ళు వచ్చిండు మీ కోడలను చూస్తా అని చెప్పిండు వచ్చిన వాళ్ళకి గట్టిగా మంచిగా ఉన్నారంటే బాగుంటారా చాయ్ చేసుకపోయి వాళ్ళకి ఇచ్చి మంచి పరిచయం పెంచుకో పరిచయం చేసుకుని ఇంట్లో తీసుకురా ఇంట్లోకి వచ్చిండు వచ్చిందా చాయ్ చేసుకుపోయి వాళ్ళకి ఇచ్చి మంచిగా మాట్లాడు రెండలారా సిగ్గులేదా మీకు మానం పోలేదా మొగడు దచ్చిన ముండలున్నారా రెండలారా మొగడు దచ్చిన ముండలున్నారా ఆవే అయ్యో మా అందం ఇంట్లో ఉంటే మా అందం కనిపించి చెప్పి రోడ్డు పట్టుకొని బజారు పట్టుకొని మంచి సీలుగా టింపులాడుకుంటూ వచ్చింది ఆవే మీరు చేసుకున్నట్టు నేను చేసుకున్నా ఆవే నేను దుర్గదేవినా నీ లక్ష్మీదేవినా ఆది లక్ష్మినా పోషవతలినా ఆవే అంటే నేను మంచి లేకపోతే దేశమని చెప్తారా ఆవే నేను మంచి చెప్తే నా మోని చేసుకుంటారా గాడికి వచ్చింది ఆపతి కానీ నా మోని చెప్తాను చేసుకుంటానికి వచ్చిండు అది ఓ రెండలారా సిగ్గులేదా నీకు మానం పోలేదా బుద్ధి లేదా నీకు జ్ఞానం పోలేదా ముండలారా పాని దండాలు మిగిలేవా నీవు రెండలారా
ఓరండాలారా నీకు పని లేదా దంద లేదా ఊళ్ళో పోసామని చెప్పి మెల్ల పువ్వులు పెట్టుకొని ఇప్పుడు ఆడుకుంటా వచ్చింది. నన్ను చూస్తానికి వచ్చిండ్రా నన్ను చూస్తానికి వచ్చిందా మొగన్ చూస్తానికి వచ్చిందా? అంతే గాడికి వచ్చింది, నా మొగన్ చూస్తానికి వచ్చింది. నంజలారా ముగ్గురు కోడళ్ళల్లో ఇద్దరు ఏమల్ల గాని పెద్దది దుర్గమ్మ చూసి అవునే నేను దేవతను అనుకున్నావా ఊళ్ళో పోషవని అనుకున్నావా నేను ఆ సమ్మక్క సారక్కని అనుకున్నారా నన్ను చూడొచ్చిన నా మొగను చూడొచ్చిండ్రా మీరు పెళ్లి చేసుకున్నట్టు నేను పెళ్లి చేసుకుని వచ్చిన నేను నచ్చకుండేటోని నా అటువంటి ఎవరు నా అక్కడ నా మొగన్ని చూస్తాను వచ్చిందని ఇంత మాట ఎప్పుడు అన్నారు ఆ దుర్గమ్మ మాట విని అందరూ తల కిందికి వేసినారు ఎలాంటి కోడల్ని పెళ్లి చేసి కోడల్ని పెళ్లి కడుతున్న కోడల్ని పెళ్లి చేసి మాట మర్యాద ఇయ్యలేదమ్మా నోరు ఎరగాలి మల్లేశ్వరమ్మ తర్వాత నీ గది ఏమి చేస్తారా సమితి కొడుకులు గారు కన్న కొడుకులు అనుకోని సమితి కొడుకులు గారు కన్న కొడుకులు కన్న కొడుకు రాని దాదుకున్నారే తర్వాత నీ గది ఏమి చేస్తారా కోడళ్ళు ఇలాంటి అటువంటి కోడల్ని ఇట్లా చేసినావు తల్లి నీ యొక్క మాట మర్యాద నీ మంచితనం లోకానికి తెలుసు తల్లి బాధపడ్డలకు బాధ తెలుసు కష్టపడ్డలకు కష్టం తెలుసు దుఃఖపడ్డలకు దుఃఖం తెలుసు చిన్ననాడు అమ్మటువంటి అమ్మ నాన్న చనిపోతే అది నీ దగ్గర పెరిగింది నానివి నీవు సమితి కొడుకులని చెప్పి పెళ్లి మమ్మల్ని చూడొచ్చిందా నా మొగను చూడొచ్చిందా తక్కువ ఆనాడు లోకాన్ని అన్న మాట కూడా కడుపులో దాచబెట్టుకున్నది అత్తమ్మ. చిన్న చిన్న మాటలు కొడుకులు చెప్తే కొడుకు కోడలను కొడతారు, కోడలను కొడితే ఎవరి ఏడుస్తుంది కోడలు? అత్తాయి దెయ్యమాయి కయ్యం పెట్టింది అనుకుంటాయి. ఇలాంటి మాటలు చెప్పద్దు వాళ్ళ